నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కన్న కూతురని కూడా చూడకుండా తన అవసరాల కోసం నన్ను బేరం పెట్టింది అని బాధపడుతోంది రేవతి. నాకొచ్చినటువంటి కష్టం ఏ ఆడపిల్ల కూడా రాకూడదని భరోసా ఇవ్వండి అని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. దేనికంటే దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు? నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి. మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికని వచ్చారా? తల్లి గురించి? అవునండి. ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి. అప్పు చేసుకున్నారా? అదే అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసిందండి. ఏది నాన్నగారు దహనకాండ అప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం ఆమె అలా చేసింది. మా అమ్మ జాబ్ చేసిన కంపెనీ పనిచేసేటటువంటి కంపెనీలో మేనేజర్ ఒకరోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్లో చూసాడంట. అతను మమ్మీ ఫోన్లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడట. సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ. రెడీ చేస్తానందా? వన భోజనాలు కానీ పిలిచారు నన్ను. సరే అని నేను మమ్మీ కారులో వెళ్ళాం. స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. కొంచెం అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది. సరే నిద్రపోయాను. నేను నిద్రపోయి లేచే చూరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే బ్లడ్ అండి. నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం. సారీ అండి, నాకు చెప్పడానికి కూడా నాకే అసహ్యం వేస్తుంది. కన్న తల్లి ఇలా చేసిందండి. బాధపడకమ్మా, చెప్పండి. పైకి లెగుద్దామంటే బాడీ అంత పెయిన్స్, ఇలా లేవలేని పరిస్థితి నాది. అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు. మాత్రం ఎలా ఉంటావు? నీ బ్లడ్ అంటున్నావు, నీ నాకు శరీరం నుంచి వచ్చిన ఒక బ్లడ్. కూల్ డ్రింక్ ఇచ్చారండి. ఆ కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ? మా అమ్మగారే నన్ను తీసుకెళ్ళింది. ఆమె తీసుకెళ్ళింది నన్ను. మా అమ్మగారు చేసే ఆఫీసు, ఆ మేనేజర్ అతనే, నేను, మీరందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా? అక్కడే ఉన్నామండి మొత్తం. మీ సొంత అమ్మేనా నీకు? నా సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మ అని? ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పిందా? జనాలు కూడా చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి. మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి, మా మమ్మీయే కదండి. అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా, అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు. అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం. అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా? బతికే ఉందా ఇంకా? నేనే ఊహించలేకపోతున్నాను. కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె. ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకే ఎంత అప్పు అమ్మ అది? ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత తప్పు ఏముంది అది? ఎన్ని లక్షలు? దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది? ₹1,00,000 తీసుకుందంటండి. ₹1,00,000కి మీ ఇద్దరు కావాలన్నాడు. మీ అమ్మ ఓకే అందా? ఆమె తీర్చేసింది ఆ అప్పు. మళ్ళీ ఇంకా తీసుకుందంటండి డబుల్. అసలు ఎవరన్నా తల్లి నీ ఫోన్లో నీ కూతురు ఫోటో చూసి
ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి? మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం వద్దు వద్దని. ఏం టార్చర్ వద్దు చేసిండు. వద్దు వద్దు అని పేక ఒప్పుకోవడం పట్టుకుని అనరు. చెప్పుకో. వేసి 4 బీగుతారు వాడిని పట్టుకొని, వద్దు వద్దు అంటారా? నీలో బలహీనత ఉంది, కూతుర్ని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టావు. నీకు 5 లక్షలు ఇంపార్టెంటా, కూతురు జీవితం ఇంపార్టెంటా? చండాలు బ్రతుకమ్మ, దుంకి చచ్చిపో అమ్మా. ఒక్కసారికి అమ్మ ఈ ఒక్కసారికి అమ్మ చెయ్యమ్మ అని కాల్ పట్టేసుకుందా మేడం. నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు? ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది, ఉంచుకున్న వాళ్ళు అవుతారా? డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలండి. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది. మా ఆవిడకు బాగలేదండి. ఏమే మా ఆవిడకు పురా ఆరోగ్యం బాగలేదు. అయితే ఈ తిని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుంది, మీరు నేను చూసుకోమని చెప్పానా? చెప్పింది. నేను చెప్పానా నీకు? ఆ పిల్లకు ఎక్కడైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా. ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. తర్వాత వాళ్ళ అమ్మాయి గారు సిగ్గులేదయ్యా, ఇంత వయసు వచ్చింది నీ మీదికి. తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావయ్యా? బుద్ధి జ్ఞానం లేదు. 4-5 సంవత్సరాల పాటు ఒక ఆడపిల్లని పట్టుకుని నీ కూతురు వయసున్న ఆడపిల్లని మానభంగం చేస్తూ ఏంటి పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాననే కదా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాననే నువ్వు 3 సంవత్సరాలు నాకు కాపురం చేసినావు. 3 సంవత్సరాలు కాపురం చేసినావు నాకు. నేను ఇప్పుడు వదలడం లేదు మేడం, చేసుకుంటానే ఉంటాను, చూసుకుంటానే ఉంటాను మేడం నేను. చేసుకునేది నువ్వు. నువ్వెవడో చేసుకోవడానికి? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం రేవతి గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రేవతి గారు రండి. నమస్తే. నమస్కారం, కూర్చోండి. కూర్చోండి. రేవతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం. మీకు పెళ్ళయిందా? లేదండి, అవ్వలేదండి. దేనికంటే దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు? నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి. మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికని వచ్చారా? తల్లి గురించి? అవునండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? నేను చదువుకున్నానండి, డిగ్రీ వరకు చదివాను. నా ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను. ఓకే. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. ఓకే. ఆయన సమస్య వల్ల చనిపోయారు. అనారోగ్య సమస్య చనిపోయారా? అదేనండి, అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కంతేనండి. నువ్వు ఓన్లీ చైల్డ్, నువ్వు అమ్మ అంతే? అంతేనండి. నిన్ను పెంచిందంతా అమ్మే. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు. అమ్మగారు ఏమైనా పని చేసేవారా? అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ అండి. జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివించి మీరు జాబ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి. అప్పు తీసుకున్నారా? అప్పు చేసిందటండి. ఆ అప్పు చేస్తే అయ్యో. బాధపడకమ్మా, చెప్పండి. ఆ ప్రైవేట్ కంపెనీలో అతను ఉంటాడు కదండి, ఆఫీసర్ ఉంటారు కదా. ఎక్కడమ్మా ఆఫీసర్? మా అమ్మ జాబ్ చేసిన కంపెనీలో మేనేజర్. సారీ అండి, నాకు చెప్పడానికి కూడా నాకే అసహ్యం వేస్తుంది. కన్న తల్లి ఇలా చేసిందండి, నేనే ఊహించలేకపోతున్నాను. కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె. ఆ అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసిందండి. ఏది నాన్నగారు దహనకాండప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం ఆమె అలా చేసింది. అతను లొంగ తీసుకున్నాడు. అప్పటికి మీ వయసు ఎంత అమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు మీ నాన్నగారు? నీ వయసు ఎంత అప్పుడు? 19 సంవత్సరాలు నాకు అప్పటికి. ఓకే. అప్పటికి నాన్నగారు చనిపోయారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 5-6 ఇయర్స్ బ్యాక్ ఎట్లా? ఒక 6 సంవత్సరాల క్రితం అండి ఇలా ఇది జరిగింది. సో మీకు ఎట్లా తెలిసింది ఇట్లా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది అని? అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారా, మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మే స్వయంగా చేపించిందండి, దానివల్లే నాకు తెలిసింది. అంతకుముందు నాకు ఏం తెలియదు అసలు. అమ్మ చేపించడం ఏంటి? మీరేం చెప్తున్నారు నిజంగా అర్థం కావట్లేదు. ఓకే, నేను క్లియర్గా చెప్తానండి. ఆమె
వేరే అతనితో అవును. చేసింది ఆ పని. ఎవరైతే నాన్నగారికి దానకాండ అదే, గురించి అప్పు ఇచ్చినటువంటి ఇచ్చారో, వ్యక్తితో ఆవిడ శారీరకంగా కలిసింది. ఓకే. ఒక రోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంట అతను. బా. మమ్మీ ఫోన్ లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడటండి. ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అమ్మ అది? ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత తప్పు ఏముంది? ఎన్ని లక్షలు? దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది? ₹1,00,000 తీసుకుందంటండి. ₹1,00,000కి మీ ఇద్దరు కావాలన్నాడు, మీ అమ్మ ఓకే అందా? ఆమె తీర్చేసింది ఆ అప్పు, మళ్ళీ ఇంకా తీసుకుందంటండి డబుల్. ఓకే, ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది, అతను ఇస్తానే ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ ఈ అయ్యాడు. అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ. రెడీ చేస్తానందా? ఆడికి దహనకాండ పెట్టాలి, దానికి నువ్వెలా ఒప్పుకుంటావమ్మా? మరి మీ అమ్మని తిట్టిపోయలేదా నువ్వు? ఆమె నాతో ఏం చెప్పలేదండి, ఇలాంటి పనులు ఏం చెప్పలేదు. ఈ మాటను మాత్రం నువ్వు విన్నావు? ఆహా. అసలు విన్నా మీకు అసలు తెలీదా? జరిగింది ఏంటంటే ఇలా చేసిందని చెప్పాను కదండి, వన భోజనాలు కానీ పిలిచారు నన్ను. సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం. స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు, అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. సరే అని అన్నాను. ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం. కొంచెం అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది. సరే నిద్రపోయాను. నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే అండి. నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం. అది ఎవరిది? ఎక్కడ తప్పాడు? నాదే మొత్తం. అంటే నేను ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాను కదండి, నిద్రపోయి లేచాను. నేను నిద్రపోయి లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం అంతా బ్లడ్ ఉంది. నేను పైకి లేగుద్దామంటే ఈ బాడీ అంత పెయిన్స్, ఇలా లేవలేని పరిస్థితి నాది. అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు. ఇదంతా వనభోజనం జరిగినటువంటి రోజు రాత్రి అమ్మ ఇదంతా? అదేనండి. ఆ రోజు రాత్రి. అవునండి. అంటే వనభోజనమే కాకుండా ఒక రాత్రి కూడా మీరు అందరూ అక్కడ ఉన్నారు? అవునండి. రిసార్ట్ లాంటి ప్లేస్ లో? అవునండి. మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ? మా అమ్మగారే తీసుకెళ్ళింది, ఆమె తీసుకెళ్ళింది నన్ను. నీతో పాటు రూమ్ ఎవరు షేర్ చేసుకున్నారమ్మా ఆ రోజు? ఎవరైనా ఉన్నారా నీ పక్కన కానీ దగ్గరలో కానీ? మా అమ్మగారు చేసే ఆఫీస్ ఆ మేనేజర్ అతనే, నేను, మీరు అందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా? అక్కడే ఉన్నామండి. మొత్తం లేచి చూస్తే మొత్తం బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి? ఏంటండి ఇది జరిగి ఎంతకాలం అయింది? 6 months, 1 year, 2 years? ఎప్పుడు జరిగింది ఇది? 6 months అయింది. నువ్వు అప్పుడు ఏమైనా తాగేవమ్మా? అంటే డ్రింక్ చేయటం కానీ అవి ఏమైనా చేశారా? అంత మాత్రం ఎలా ఉంటావు? నీ అంటున్నావు, నీ శరీరం నుంచి ఒక వచ్చిన కూల్ డ్రింక్ ఇచ్చారండి, ఆ కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సరే కళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను ఇంక లైట్గా ఇలా నిద్రపోయాను. నిద్ర పట్టేసింది నాకు. లేచి చూసే లోపలికి నాకు ఇలా అయిపోయింది మొత్తం. ఎవరైనా ఉన్నారని ఈ పక్కన నువ్వు లేసేటప్పటికి? నేను లేచే లోపలికి మా మమ్మీ జాబ్ చేసే మేనేజర్ అలా వెళ్తుంటుంటే నన్ను చూసి అలాగే ఉండు అని వెళ్ళిపోయాడు అతను. మీ సొంత అమ్మేనా నీకు? నా సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మ అని? ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పిందా? జనాలు కూడా చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి, మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి, మా మమ్మీయే కదండి. అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా, అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ, సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు. అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు, ఒక స్త్రీగా అసలు పనికిరాదు. అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం. అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా? బతికే ఉందా? ఇంకా ఉందండి, బతికే ఉందండి. సరే తర్వాత ఏమైందమ్మా? షాక్ లో ఉన్నాను పూర్తిగా? షాక్ లో ఉన్నానండి. నేను ఇలాగా అమ్మో బ్లడ్ అని రక్తం వచ్చేసింది మొత్తం, ఏంటి ఇలా ఉందని ఉన్నాయి నన్ను అనిస్తుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి ఆగాగు, ఎందుకు అలా గుర్తున్నావు, అలా అరవకూడదు, ఇంత చిన్నదానికి అరిచేస్తావా, నేను పక్కనే ఉన్నాను కదా, చూసుకుంటాను కదా, ఎందుకంత నీకు అంత భయం అని అంటుందండి. అమ్మకి అన్నీ తెలుసు? అన్నీ తెలుసు. ఇదే పక్కనే ఉంది చూసుకుంటాం ఏంటి, భయం ఏంటి, వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చెయ్యాలి నేను, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండు కాసేపు అని అంటుంది. నాకు అదంతా తీసుకెళ్లారమ్మా? ఏంటండి హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని? హాస్పిటల్ కట్ట ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నువ్వు సైలెంట్ నాకు చెప్తావా లేదా ఏం జరిగింది, నువ్వు నోరు నొక్కేస్తున్నావు ఏంటి చెప్పు నాకు, అది ఇది అని అంటుంటే నా పేక ఎలా పట్టేసుకుందండి మీ అమ్మ.
అప్పటికే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా ఏం జరిగింది అనేది. నోరు మూసుకొని సైలెంట్గా ఉంది, లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందరి. కాపాడాల్సిన అమ్మే నీ జీవితం నాశనం చేసి ఎదురు బ్లాక్మెయిల్ చేసి గొంతు ఎత్తితే కనుక చంపేస్తాను. చంపేస్తున్నాను. ఆ ఎదవైతే అక్కడి నుంచి జారుకున్నాడా? అతను జంప్ అయిపోయాడండి అప్పుడే. చంపేలేకపోయాడిని. లేదు కదండి, ఇలా జరిగిందని. నీకు అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదండి. అతను అక్కడి నుంచి జారుకున్నాడు, మీ అమ్మ నీ గొంతు ఎత్తొద్దని అంది, నువ్వు అక్కడితో దిగమింగుకున్నావు. తర్వాత అక్కడితో ఏముందండి, ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి. అక్కడి నుంచి అతనితోనేనా మరి వేరే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా? అతనితోనే. అతనితోనే. ఇక ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఏంటండి, ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా? అన్ని ఏమీ లేదు. సంపాదనన్నీ మొత్తం ఈవిడే చూసుకుంటదండి. మా అమ్మే. నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే. కదమ్మా, మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానంది, ప్రతిసారి నీకేం భయం? అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి అదేనండి ఇలా చేస్తుందని చేసి ఎదురు. మీరు జాబ్ చేస్తారు, మీ అమ్మ జాబ్ చేస్తది, మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది. గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం. అది లేకుండా పోయింది. సరే, మీ అమ్మ దరిద్రం ఏదో ఆవిడ పడితే పడవచ్చు. ఒక కూతుర్ని ఒకే వ్యక్తి, తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది. సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది. అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్క రోజున నీ ఫ్రెండ్కో పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళారు? ఇలా జరిగిన ఒక 2 సార్లు ఇలా జరిగితే ఎదురుకిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అఘాయిత్యం జరిగిన తర్వాత వెళ్ళావు? ఒక వారం తర్వాత వెళ్ళావు. మరి ఇంకేంటి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు? అసలు ఏం పట్టించుకోలేదండి. లేదు సార్, యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది, ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ, ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు. అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు, కానీ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఇట్లా ఫోర్స్ఫుల్గా చేయించిందంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు. ఆధారం తీసుకురమ్మన్నారమ్మా, ఇలా జరిగింది. అయినా కానీ సుమోటోగా తీసుకుంటారు. ఒక ఆడపిల్ల వచ్చి తన గోడు వినిపించుకుంటే అదే సార్, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక పద్ధతి అవి చూసి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఏమో అనుకుంటారు, కానీ అమ్మ మీద ఎలిగేషన్ అంత గబుక్కుని యాక్సెప్ట్ చేయరు కదమ్మా. నీతో పాటు ఎవరైనా వచ్చారా పోలీస్ స్టేషన్కి? పోలీసులు ఎవరినైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారా? నన్ను అడిగారండి. అంటే మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుక్కుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు. అవునండి. మీ అమ్మకు ఫోన్ చేయడం ఏదో చేస్తుంటారు, అలా ఏమైనా జరిగిందా? మా అమ్మకు ఫోన్ చేసి ఏమంది, వచ్చిందా? మా అమ్మకు ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి. ఇద్దరు కలిపి వచ్చారా? ఇద్దరు కలిపి వచ్చారండి. సరిపోయింది, ఇంకా నీ కేసే తీసుకొని ఉండరు అయితే. ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏవో తెచ్చారండి, నాకు పిచ్చి అని చెప్పి మొత్తం అంత పక్క పడేసేసారండి. ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నిన్ను అక్కడి నుంచి. నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళే దొంగలని నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ? చెప్పానండి, చెప్పినా సరే నమ్మరు కదా సార్. మెడికల్ రిపోర్ట్లే తెచ్చారంట అది ఇదని అయ్యో కాగితాలు మొత్తం చూసారండి. పిచ్చి ఆసుపత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితాలు. అవునండి. ఇలా ఎంతకాలం అమ్మా, ఇలా ఎంతకాలం జరిగింది చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయావు, దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది? కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొక ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇంకా ఎన్నేళ్ల నుంచి అవుతుంది ఇది ఇలాగా? ఇది 3 సంవత్సరాలు మట్టి. 3 ఏళ్ళుగా? 3 సంవత్సరాలు. ఇంతకు ముందు 6 నెలలు ఏదో అన్నా, 6 నెలల ముందు అయిందన్నా. సారీ మేడం, టెన్షన్లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు మేడం. 3 సంవత్సరాల ముందే అయింది మేడం ఇదంతా. సో 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ఎక్కడ ఇంకే కంప్లైంట్లు ఎవరు కూడా నీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరా? మీ చుట్టాలు కానివ్వండి, వేరే పెద్దవాళ్ళు కానివ్వండి? అసలు ఏమి లేదు. జాబ్ చేస్తున్నారా మీరు? ఇంకా అలాగే ఉన్నారా? అతనితోనే ఉంటున్నారా? ఇంకా జాబు నా మొహాన్ని ఏముంటుందండి, నా దెబ్బ తప్ప ఏముంటుందండి ఇలా చేస్తుంటేనే. ఇది కాదని నేను పారిపోయానండి. మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండు గురించి తెలుసుకుని నేను మీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి. నేను ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి? తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి, అక్కడెక్కడ పని చేసుకుంటూ అలా ఉంటుంది. సరే, ఇక్కడ దేనికి వచ్చావమ్మా? ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చాను. అంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను, పని చేసుకుని ఉంటున్నాను కదా, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా. మా అమ్మకి శిక్ష పడాలండి. అది అమ్మ కాదండి, రాక్షసది. సూపర్ మాట మాట్లాడు. అది అమ్మ కాదండి, దాని నిలువులో నరికేసిన పాపలేదు. దాని కొడుకుని పుట్టానండి. ఏ కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి బతుకులు తినైనా ఉండు. అది అమ్మ కాదండి, నా చేతులు నేనే నరికేద్దును. దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలేకపోతున్నానండి బాబు. చిచ్చి, దానికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలండి.
ఆ మేనేజర్ గారిని కూడా ఉరి తీసేస్తాను. వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవలసింది. ఆ అష్టనిష్ట దరిద్రుడి గురించి తెలిసేది జనాలకి. వాళ్ళ ఆవిడ తోలు తీసేది. ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. మీ అమ్మ అంటే ఎక్కడ రాక్షస జాతిలో పుట్టిన మనిషిలాగా ఉంది కానీ. నేను వేరే దుక్కునికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా? అయ్యో నిజాలండి. ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి? అంటే సొంత తల్లి మీద ఇలా చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మకం. మాట్లాడండి, మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదనేది. ఆమె ఎంత ర్యాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుస్తుంది. లాగి తవడ మీద పెట్టి కొడతారండి ఆవిడ. అదేలేమ్మా. సార్ మేడం ఇలా ఇవిడ వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్కి. సో వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఓకే మేడం. జ్యోతి గారు రండి. ఏమైంది? నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో నాకు కొని పెట్టాను కదా, ఎందుకు నువ్వు పరువు తీస్తున్నా? ఇంటికి వెళ్ళిపోదాం రా. చెయ్యకు అలా చెయ్యకు. నీకేం అమ్మా ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి. ఫస్ట్ మీ ఎఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతారు. ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా. ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు, ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయొచ్చు కదండి. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది. అది ఏంటి ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా. మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏంటో మాకు తెలియాలి కదా. ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎందుకు? ఓ మహిళవా కాదా? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు? మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు. దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నా, ఇది ఏం చేద్దాం? అమ్మా నువ్వు పెంచిన పెంపకం చెప్పింది. ముద్దుగా పెంచావా? ముద్దుగా పెంచావు. నాన్న నువ్వు కొట్టినా పర్లేదురా. మైండ్ సైడ్ ముద్దుగా పెంచే కూతురు అలా రియాక్ట్ అవ్వదు మేడం. కొంచెం మైండ్ సెట్ గా సార్. ఎలా అనాలి మాట్లాడుతుంది. అసలు నా మాట వినదు. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉన్నాను. మా పిల్ల కనపలేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏ పని చేయండి? ఎందుకు ఇవ్వలా? పోలీస్ మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నావు కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఎందుకు ఇవ్వలా? ఎదుగుతూనే ఉన్నాను మేడం. ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు? మీ బాయ్ ఫ్రెండ్ తోట? బాయ్ ఫ్రెండ్ కి అవుతాడా? నేనే ఎదుగుతున్నాను మేడం. నువ్వే ఎత్తుకుతున్నావు. పాపే నాకు, నేను ఎందుకు చేస్తాను మేడం? అలా కదమ్మా, మీరు ఈ రోజు పాపని తీసుకెళ్ళటానికి వచ్చారు. 1 year బట్టి 1 year నుంచి ఎత్తుకుతున్నాను సార్. తిండి తిప్పలు లేకుండా. మీ అమ్మాయి ఎందుకు నీ దగ్గర నుంచి మైండ్ సరిలేదు సార్. ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళిపోతుంది. మైండ్ సర్లేదన్నప్పుడు పారిపోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చాను సార్. ఒకసారి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదని మరి నేనే తిరుగుతున్నాను. సంవత్సరం నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. అలా ఏం లేదు. మిమ్మల్ని చూస్తే శుభ్రంగా తింటున్నట్టుగానే ఉన్నారే. లేదు మేడం, ఉండేది ఒక. మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నాను నాకు తెలుసు మేడం. తిండి తిప్పలు లేకుండా ఏదో పని చేసి వీళ్ళ నాన్న చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను. తిండి తిప్పలు చూసుకుంటున్నాను కదా. కాలేజీకి కావాల్సిన ఫీజు నుంచి ఎవరు చెప్తున్నారు? అమ్మా ఇవన్నీ పక్కన పెట్టి బాధ్యతలు పక్కన పెట్టు. అమ్మాయి నీ మీద ఒక భారీ అలిగేషన్ వేసింది. ఏమని? మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట. నిజమేనా కాదా? లేదు మేడం. మేనేజర్ ఎవడో ఈవిని పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదమ్మా నువ్వు. కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో? మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలి. నేను తప్పులు చేసి ఈ పిల్లని చూసుకుని. నీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా? ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా? మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత కోపంగా ఉంది. ఏదో కూర్చున్నా సైలెంట్ గా. ఒక రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాట పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట. అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో పగలగొట్టి. ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలేజ్ చదివించానన్నావు కదా, డిగ్రీ చేసింది నువ్వే కదా అన్నావు. చేసాకే మైండ్ ఎవరో లవ్ చేసినాక మైండ్ సెట్ లేకుండా. నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని? నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ ఏమన్నా చేసుకున్నావా? ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా. మెట్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? గౌరవంగానా? మగోడు లేని సమాజంలో 100 మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను. అల్లుకుంటాకండి కాదమ్మా, ఈ అమ్మాయికి మైండ్ బాగాలేదని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్? ఉన్నాయి సార్. అమ్మా నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా? అదే మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సెకండ్ హస్బెండ్ వచ్చారు. ఎందుకే అలా చేస్తున్నా? ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతాయి. తినడానికి తిని కూడా దొరకదే. వెళ్ళిపోదాం రా. తినడానికి తిని దొరకదు. దాని తర్వాత చచ్చిపోతే బెటర్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గానీ, ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నేను ఎందుకు చేస్తాను మేడం అలా? అదేదో మాట్లాడదాం. ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావు అని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. స్టేజ్ మీదకి పిలుస్తాను. ఓకే నాగేశ్వరరావు గారు రండి.
సార్ ఎట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం, మాకు అది మర్యాద. ఈ కేసు చాలా అసహ్యంగాను, మానవ సంబంధాలకు మనిషి అనే వ్యక్తి పనికి రాకుండా ఒక ఇద్దరు కూర్చున్నారని నా ఫీలింగ్. వయసులో చాలా పెద్దవాళ్ళ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? అది చిన్న ప్రైవేట్ కంపెనీ మేడం. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తున్నారు. అవును, ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు? ఒకటే మేడం. అక్కడ ఇంక ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది, ఉంచుకున్న వాళ్ళు అవుతారా? ఉంచుకునింది ఏం కాదు మేడం. ఏమవుతుంది ఆవిడ మీకు? ఇక్కడ మా ఆఫీస్లో వర్క్ చేస్తారు సార్. అంతేనా మీ మధ్య రిలేషన్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో ప్రాబ్లం అంటే వచ్చాను మేడం. ఏదో ప్రాబ్లం అంటే వచ్చేస్తారా మేడం ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఇక్కడ టీవీ షో వరకు వచ్చేస్తారా మీరు? అంటే ఇక్కడ తను మా ఆఫీస్లో పనిచేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా కష్టం ఉన్నా చెప్పుకుంటుంది. మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా సార్ మార్నింగ్ మీ ఆఫీస్లో, నైట్ ఎక్కడ పని చేస్తుంది? మీ ఇంట్లోనా అని అడుగుతున్నా. ఏం లేదు సార్, అంటే ఎందుకు పని? సరే, ఈవిడ ఒక్క ప్రాబ్లమే చూస్తారా లేదంటే మీ ఆఫీస్ లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇలాగ వెళ్ళిపోతారా? లేదు మేడం, అందరికీ ఏం లేదండి, ఈమెకే ఎందుకు అంత స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం మీద మీకు? మేడం జరిగింది ఏం లేదు మేడం. ఆ. వాళ్ళ భర్త చనిపోయాడు. మనకంటే ఆ చూపు ఏం లేదు అమ్మ పైన. ఫస్ట్ లో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుంది. నీకు ఆ చూపు ఉందని ఎవడు అడిగాడయ్యా? తర్వాత చెప్తాను సార్. నేను ఆ అమ్మాయికి కష్టాలు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు కావాలన్నది, ₹1,00,000 డబ్బులు కావాలని. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది మేడం. నువ్వు లొంగిపోమన్నావా లేదంటే ₹1,00,000 అప్పు తీర్చలేక ఆవిడే లొంగిపోయిందా? ఆవిడే లొంగిపోయింది సార్. అప్పు తీర్చలేక అప్పులకి వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక వెనక ఎవరు లేదని నేనే జీవితం సర్వనాశనం చేశావు. ఆవిడ ₹1,00,000 మీ ఇద్దరి మధ్యన డీల్ కుదిరింది. మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్? ఈ అమ్మాయి సంగతి ఏంటి? వాళ్ళ కూతురు సంగతి? ఆమె నన్ను ఇంకా పీటీ చేయడం మొదలు పెట్టింది సార్. డబ్బు కోసమా? డబ్బు కోసం. ₹1,00,000 అయిపోయింది. మళ్ళీ మీకు పెళ్ళి అయిందా? నాకు పెళ్లి అయింది. పిల్లలు ఉన్నారా మేడం? పిల్లలు ఉన్నారా మీకు? ఆ, ఆడపిల్ల ఉందా? లేదు మేడం. నీకు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా? లేదు మేడం. లేదు. అబ్బాయి. అబ్బాయిలు సరే, ఆవిడ ఏదో అప్పు తెచ్చుకుంది, ఆవిడతో మీరు ఉన్నారు, అయిపోయింది. ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఆవిడ డబ్బులు వాళ్ళ అమ్మకి అడుగుతుందని చెప్పి ఇక ఈవిడ కట్ చేయడానికి ఈవిడ ఏం పెట్టినట్టున్నాడు. జరిగిందో వాళ్ళ అమ్మకి అడగండి. ఆవిడని అడగవలసింది ఆవిడని అడుగుతా. నువ్వు చెప్పాయి కదా, ఏం వేషాలు వేస్తున్నావా? ఈ కూతురు కూడా కావాలి నాకు అని చెప్పేసి అడిగావంట. మేడం ₹1,00,000 అప్పు చేశాను, వడ్డీకి వడ్డీ వేసి తీర్చలేక బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి నువ్వు డబ్బు మీద డబ్బు అని నువ్వు బ్లాక్ మెయిల్ చేసావంట కదా అతన్ని. చీడ పురుగు నువ్వు. నేను ఎందుకు చేస్తాను? కూతుర్ని తాకట్టు పెడతావా? నీ చేసే అప్పుల గురించి సిగ్గుమాలిన పని. నిజాలు చెప్పండి, ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి. నిజమే సార్ ఏంటి చెప్తున్నాను. నిజం? తను నాతో నింది సార్. నువ్వు తర్వాత మళ్ళీ ఒక రోజు 5 lakhs డబ్బులు కావాలని. 5 lakhs? ఆవిడకి డబ్బులు కావాలి, నీకు కొత్తదనం కావాలి. 5 lakhs డబ్బులు కావాలనింది. మన దగ్గర అంత ఉండేది లేదన్నా. ఏం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు, ఏదో ప్రాబ్లం అనింది. డబ్బు మనిషి అని ఫస్ట్ ₹1,00,000 అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది. ఏమే సరే, తర్వాత భర్త లేడు కదా. డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసినావు? ఏం చేశాను? ఏం చేసినావు? ఏం చేశాను ఏం చెప్పు. చేసినావు చెప్పు. నువ్వే నేను ఏం చేశాను, నువ్వేం చెప్పావు చెప్పు. డబ్బులు పీక్కు తింటుంటే ఎందుకు కంటిన్యూ చేసావు అంటే వదిలించుకోవాలి కదా. నువ్వు 5 లక్షలు డబ్బు ఇచ్చినప్పుడు ఏం చెప్పావు తెలుసా నీకు? ఏం చెప్పా మేడం? నేనేం చెప్పా? 5 లక్షలు. మరి ఆవిడ లక్షకే అంత ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఏ ఉద్దేశంతో ఇచ్చారు మీరు? ఆమె ఏ ఉద్దేశంతో అడిగిందో చెప్పండి. మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అది చెప్పండి. చెప్తాను మేడం. తను ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి, నేను చూపిలా, నా ఫోన్ నుంచి నువ్వు చూసి బ్లాక్ మెయిల్ చేసినావు నన్ను. ₹1,00,000 డబ్బులు వడ్డీ బ్లాక్ అయింది. మెయిల్ చేయలేదు మేడం. 5 lakhs డబ్బులు అడిగింది. మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. మేము మాట్లాడుతుంటే ఏం చెప్పట్లా. నేను ఎందుకు అడుగుతా? నేను ఎందుకు ఇస్తా? 5 లక్షలు డబ్బులు అడిగింది తను. ఎందుకు 5 లక్షలు ఎందుకంటే ఆవిడకి? నాకు తెలియదు మేడం. డబ్బు మనిషి, అది కావాలి ఇది కావాలి, ఏం చేసుకుంటారో మనకు తెలియదు. సరే, ఆవిడ 5 లక్షలు అడిగింది, నువ్వేం అడిగావయ్యా? నువ్వేం అడిగావు? నేను అడగలేదు సార్, తనే చెప్పింది. ఏంటి, నా కూతురుని తీసుకెళ్ళానా? వాళ్ళ కూతురు ఫోటో చూపించింది ఎవరు సార్ నాకు. చూపించారు? నా ఫోన్ నుంచి నువ్వు చూసావు, నేను చూపిలే. చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేసి స్టార్ట్ చేసింది నువ్వు. అర్థమవుతుందా? నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నువ్వు డబ్బులు నేను అడిగితే అడిగిన నువ్వు చెప్పావు. నీ ఫోన్ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి? మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం, వద్దు వద్దని ఏం టార్చర్ చేసి వద్దు వద్దు అని పేరు ఒప్పుకోవడం పట్టుకొని అనరు. చెప్తాడు. ఏసి 4 పీకుతారు వాడిని పట్టుకొని. వద్దు వద్దు అంటారా? నీలో బలహీనత ఉంది, కూతురుని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టావు. నీకు 5 లక్షలు ఇంపార్టెంటా, కూతురు జీవితం ఇంపార్టెంటా? ఒక్కసారికి అమ్మా, ఈ ఒక్కసారికి అమ్మ చెయ్యమ్మా అని కాలు పెట్టేసుకుందా మేడం. బతుకమ్మ, దుంకి చచ్చిపో అమ్మా. అసహ్యంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటేనే. అలాంటి వాళ్ళు కుక్కలు లెక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి? ఆ అప్పుల గురించి నువ్వు తాకట్టు పెట్టు. ఆయన చనిపోయినప్పుడు ₹1 దిక్కానం లేకుంటే పట్టుకున్నాను సార్. ఆడి తాకట్టు పెట్టుకుంటావు, ఇంకో విధంగా అమ్మా చేసుకుంటావు. నీకు ఆయనకున్న అక్రమ సంబంధం గురించి మేము ఎవ్వడం మాట్లాడట్లేదు ఇక్కడ. మీరిద్దరు చేసిన నీచమైన పని గురించి మాట్లాడుతున్నాం. నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు? అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి వాయించేవారు లేక నిన్ను.
సార్ డబ్బులు అడిగింది, తర్వాత వాళ్ళ అయినా ఇంత అమ్మాయి సిగ్గులేదయ్యా, ఇంత వయసు వచ్చింది నీ మీదికి. తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావయ్యా? బుద్ధి జ్ఞానం లేదు? పని చేసుకుంటున్నా అంటున్నావు కంపెనీలో ఇంకా. మా ఆవిడకు బాగలేదండి. ఏమే మా ఆవిడకు పూరా ఆరోగ్యం బాగలేదు. అయితే ఇద్దరు కావాలా? ఈ తిని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుని మీరు నేను చూసుకోమని చెప్పానా? చెప్పింది. నేను చెప్పానా? నీకు? మాట్లాడుతున్నావయ్యా? నీకు మైండ్ పని చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావా? ఆ పిల్లకి మాకు పైకి ఆ వస్తున్నావు? పిల్లకు ఇది అప్పు ఎక్కడైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా. నమ్మే పరిస్థితి ఉందమ్మా. ఏదో విధంగా నీ కూతురు అయితే అక్కడికి వెళ్ళింది కదా. ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళినా భార్య కింద చూసినా ఎలా చూసినా వెళ్ళింది కదా. నీ ప్రమేయంతోనే వెళ్ళింది కదా. తల్లి కాపాడాల్సింది నువ్వే ఆ పిల్లని అక్కడ తాకట్టు పెట్టావు. బయటనున్న వ్యక్తి ఎంత నీచంగా ఉన్నా కానీ ఇంక మేమేం అనలేకపోతున్నాం ఇక్కడ. నువ్వు అతన్ని అనే అర్హతే నీకు లేదు. ఆయన చీడ పురుగు తెలుస్తుంది, నువ్వు అంతకంటే హేనం. అసలు మా ముందు కూర్చొని మాట్లాడడానికి కూడా నీకు అర్హతే లేదని నా ఫీలింగ్. ఎంత ధైర్యం ఉంటే వచ్చో పిల్ల తప్పిపోయిందని వస్తావా? ప్లస్ పిచ్చిదాన్ని అంటారు అమ్మాయిని. మేము నమ్మేస్తాం అనుకున్నావా? పిచ్చిదాన్ని అంటారు అమ్మాయికి. దొంగ రికార్డులు సృష్టిస్తారా? బాగలేదు సార్. పోలీస్ స్టేషన్ లో ఏం ఏం బాలేదు? మాట్లాడు నువ్వు వెళ్ళి? నీకు బాగాలేదు. నీకేదో పెద్ద హాస్పిటల్లో మానసిక చూపిద్దాం. రోగం ఉంది, నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది. ఒక తల్లి ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు. నీకు ప్రాబ్లం ఉంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావు? మా ఇంటి దగ్గర ఒక చిన్న అదే హాస్పిటల్ సర్టిఫికెట్ క్రియేట్ ఎవరు చేశారు ఇచ్చాడు? సార్ చూపించి. పక్కన పిచ్చి హాస్పిటల్. పిచ్చి అట్లా వేషాలు. చెయ్యకే. తీసి అట్లా చెయ్యకే. ఇంటికి వెళ్దాం రా, ఇక్కడ ఎందుకు రా, వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం రా అన్నమాట. ఆ అమ్మాయిని పట్టుకునే హక్కు నీకు లేదు. కావాలంటే 4 తన్నులు తిను. ఆ అమ్మాయిని తాకే హక్కే లేదు నీకు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, బయట పని చేసుకుని తినడం చేత కదా. వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ తెచ్చి పెట్టాలా? ఆ అమ్మాయి కూడా చక్కగా చేతికి వచ్చింది, జాబ్ చేస్తున్నా అని చెప్పింది. మీ ఇద్దరిది మీకు సరిపోదా జాబ్ చేసే డబ్బులు? 1 year నుంచి ఆ పిల్ల దొరకలేదు నీకు. ఎలా బతుకుతున్నావు? ఎత్తుకుతూనే ఉన్నాను మేడం. నువ్వు ఎలా బతుకుతున్నావు అన్న అమ్మాయిని ఎతకమని నేను అడగట్లేదు తల్లి. నువ్వు ఎతికితే ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ అమ్మాయి లేకపోవటం వల్ల ఆడు చచ్చిపోతున్నాడని ఎత్తుకున్నట్టున్నావు. అంతే లేదు కదా. సార్, నా కూతురు కావాలని ఆడు ఎదుగుతున్నాను కొత్త సార్. కొత్తలు ఆడిపోతున్నాడు. సంవత్సరం బట్టి మీ లేదు, కూతురు నా కూతురు కావాలని కనిపించింది. ఎదుగుతున్నాను సార్. చెప్తున్నారు ఎందుకు తాకట్టు పెట్టడానిక? కూతురు ప్రేమతో నా కూతురు కావాలి, లేదంటే వేరే వాడితో సుఖం పంచడం గురించా, తాకట్టు పెట్టడం గురించా, వ్యభిచారం చేయించడం గురించా? ఎందుకు కావాలి నీకు కూతురు? సిగ్గులేని తల్లి. వా, కన్న కూతురు తల్లిని అసహించుకుంటుందంటే ఇంకా నువ్వు దూకి చచ్చిపోవచ్చు ఎక్కడన్నా తెలుసా? వాడి గురించి ఎతుకుతున్నావు నువ్వు సంవత్సరం బట్టి. నీ కూతురు మీద ఉండే ప్రేమ గురించి కాదు. ఏమ్మా ఏ రోజు ఎక్కడికో తీసుకెళ్లారంట. ఆ నైట్ అబ్బాయితో బలవంతంగా అమ్మాయికి బ్లడ్ కూడా బయటకు వచ్చిందంట. అయినా గానీ నీకు అసలు బుద్ధే రాలేదా? హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలా? ఆ సీన్ జరిగిందా జరగలేదా అది చెప్పు ఫస్ట్. జరగలేదు మేడం. మాట్లాడుకో. ఇప్పుడు వరకు అన్ని ఒప్పుకున్నావు, ఒక ఎత్తు ఇప్పుడు ఒకటి. కొడితే గోప పగిలిపోద్దాం మళ్ళీ నీకు. కుక్కను గుట్టినట్టు కొడతాను నిన్ను. నా పేరు చెప్పు 4 అయినా సైకలాజికల్ ప్రాబ్లం అని తోసిపడేయచ్చు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సగం ఒప్పుకున్న తర్వాత మిగతా ఆ రోజు ఆ సంఘటన జరగలేదని రేప్ చేయిస్తావా కూతుర్ని పక్కలో పడుకోబెట్టి? ఏం లేదు సార్, పోలీసులు చూసుకోవాల్సిన కేసు ఇది, మనం డీల్ చేసేది కాదు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వెయిట్ చేయమనండి. ఇప్పుడు 3 సంవత్సరాలు ఏ, నాతో ఆగు. ఉంది కదా మేడం. ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మా 3 సంవత్సరాలు ఉండింది నాతో. ఆ, నేను తీరా పెళ్లి చేసుకుంటానే టయానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారు. ఏంటి పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాననే కదా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాననే నువ్వు 3 సంవత్సరాలు నాతో కాపురం చేసినావు. 3 సంవత్సరాలు కాపురం చేసినావు నువ్వు నాతో. ఈ రోజు పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడికి వచ్చింది. ఎవరినో పెళ్లి చేసుకుంటావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? మళ్ళీ ఎందుకు వచ్చింది మేడం? 3 మీ ఆవిడకి సంవత్సరాలు తెలుసా? వాళ్ళ ఇల్లు మీ అంతా ఆవిడకి చూపించాను తెలుసా? మేడం. బాగోతు మీ ఆవిడకి తెలుసా? వాళ్ళ మొత్తం ఇప్పుడు దాకా 10-20 లక్షలు ఖర్చు పెట్టాను మేడం. బతకడం కూడదు నేను నీళ్ళనుకునే కూర్చోడా బతుకుచోడా. కూర్చోమ్మా. అలాంటి వాడికి ఇవన్నీ అక్కలేదు. నీకు ముందు తెలియదు? ఒక కత్తిరేస్తా, కట్ చేయి. ఎంత నరకం నీకు ముందు పెట్టాడో, తెలియదా? ఎంత నరకం పెట్టాడో నన్ను. గోళ్ళు తొక్కిచ్చే చెప్పులని చూడాలను. ముందు తెలియదా? ఏందిరా ముందు తెలిసేది? ఏంది తెలిసేది? ముందు తెలిసేది మళ్ళీ 3 సంవత్సరాలు ఉండింది సార్ నాతో. ఈ 4 రోజు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అమ్మకి చెప్పిన మాట ప్రకారం చేసుకుంటాను. కూతురు వయసున్న ఆడపిల్లని ఇవన్నీ బాగా మాకు ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్ కి. మీరు పోలీస్ స్టేషన్ కి ఆ పిల్ల సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పారు కదా, ఇప్పుడు ఎవిడెన్స్ తో ఇస్తాం. 3 సంవత్సరాల అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావుగా? ఉన్నావా లేదా? ఉన్నాం మేడం. చాలు ఒప్పుకున్నాం.
ఏమా నువ్వు ఆవిడ దగ్గర ఉండే తీసుకొచ్చిందిగా అమ్మాయిని? నేను ఇప్పుడు వదలడం లేదు మేడం, చేసుకుంటానే ఉంటాను, చూసుకుంటానే ఉంటాను మేడం. ఎవరో నేను చేసుకునేది నువ్వు. నువ్వెవడో చేసుకోవడానికి? వాళ్ళ అమ్మని అడగండి మేడం, వాళ్ళ అమ్మ చూసి నేను చేసుకుంటాను. వాళ్ళ నాన్నగారు లేరు, ఈమె చేసిన పనికి ఏ బ్లాక్ మెయిల్ నీకు మెయిల్ అక్కర్లేదు, బ్లాక్ అక్కర్లేదు, నువ్వేమీ లేకుండానే లొంగిపోతావు నువ్వు. ఆ? ఆడికి ఎంత డబుల్ గేమ్ నోరు? కావాలంట. అసలు వీళ్ళిద్దరే ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీరిద్దరు అట్లా ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి? మీకు ఎప్పుడు అంటారు చూడు కర్మ రిటర్న్స్ అని, మీకు ఇవాళ అది రాసి పెట్టుండి వచ్చారు. పోలీస్ స్టేషన్ లోనే మేము తప్పించుకోగలిగాము, మా అమ్మాయి సర్టిఫికెట్లు చూపించి ఇక్కడ కూడా తప్పించుకుంటామని అనుకున్నారు. నంగనాచిల్లాగా వచ్చారు. నీకు ఫ్రెష్ గా పెళ్లి కావాలా? చేసి పంపిస్తాం. ఆగు మేడం, సార్ ఈ విషయం క్లియర్ తెలుస్తుంది. వాళ్ళని మనం అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం చెప్పడానికి బహుశా ఏంటంటే రేవతి పరిస్థితి చూస్తుంటే అసలు మనకు మాటలే రావు మేడం. ఎందుకంటే బయట ఎక్కడో ఏదో జరిగింది, ఎవరో వాళ్ళు మోసపోయాను అని అంటే కనుక అది వేరే విషయం. సొంత తల్లే ఈరోజు ఆవిడ రకరకాల కారణాలు చూపెడుతుంది. ఏం కారణాలు చూపెడుతుంది? చండాలమైన కారణాలు చూపెడుతుంది. భర్త లేకపోతుంది, ఏకాగ్గా ఉన్న ఆడదాన్ని ఒక ఆడపిల్లని పెంచుకునేటటువంటి క్రమంలో అప్పులు పాలయ్యేటటువంటిది, భర్త యొక్క దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనేటటువంటి ఒక అభూత కల్పన, ఒక అబద్ధం ఆడుతుంది. వాస్తవానికి ఏంటంటే ఆవిడకి భర్త చనిపోయిన తర్వాత నేనైతే కనుక ఇది భర్త చనిపోయిందంటే నేను ఇంత అసహ్యంగా మాట్లాడకూడదేమో కానీ మాట్లాడే పరిస్థితి కూడా ఆవిడ తెప్పిస్తుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఈవిడికి ఇది కొత్తగా అలవాటైనటువంటి వ్యాపారం ఏమీ కాదు. ఇక్కడ భర్త చనిపోవటం, అప్పుల పాలవటం అనేటటువంటిది ఆవిడ చూపెట్టేటటువంటి కారణాలు మాత్రమే. ఇటువంటి వ్యాపారానికి ఆవిడ ఎప్పటి నుంచో ఉంది, ఇటువంటి వ్యాపారంలో ఉంది అనేటటువంటి ఆలోచన నాది. ఎటొచ్చి ఏంటంటే ఒక పెద్ద చేప అంటే 5 లక్షల పాటు ఇచ్చేటటువంటి ఒక మేనేజర్ అనేటటువంటి చేప దొరికేటప్పటికి ఆ చేప దగ్గర నుంచి ఎంత డబ్బులన్నా పిండేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ శరీరాన్ని అమ్ముకోవటమే కాకుండా ఆ శరీరాన్ని సరిపోదు అనేటటువంటి ఆలోచనతో కూతుర్ని కూడా తాకెట్టు పెట్టినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి మనిషిని ఈరోజు ఇది కథ కాదు జీవితం మీద వేదిక మీద మనం ప్రత్యక్షంగా ప్రేక్షకులకు చూపెడుతున్నాం. అంటే అన్నిటికంటే బాధ కలిగేది ఏంటంటే లాయర్ మేడంకి, నాకు, మీకు అందరికీ కూడా ఏంటంటే హౌ డిడ్ దే ఎస్కేప్ ద లీగల్ వెబ్? ఎలా తప్పించుకున్నారు వీళ్ళు? పోలీస్ స్టేషన్లు ఇంత మీడియా సమక్షంలో, ఇంత మీడియా ఉండి, అడుగడుగున కెమెరాలు ఉండి, ఇన్ని సాక్ష్యాధారాలను అన్నీ తప్పించుకుని సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ పిచ్చిది అని ఎత్తుకుని వచ్చేసేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు అంటే కనుక వీళ్ళు ఎంత తెలివి మీరిపోయారు, ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంది అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఈరోజు రేవతి నీలాంటి ఆడపిల్లలమ్మ బహుశా చాలామంది చూసి నేర్చుకోవాల్సింది, అంటే నీకే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్రూరమైనటువంటి మృగాలకి పడవలసినటువంటి శిక్ష నువ్వు నేను వేయక్కర్లేదు, చట్టమే వేస్తుంది. లాయర్ మేడం సమక్షంలో వీళ్ళకి పడవలసినటువంటి శిక్ష అతి భయంకరంగా పడుతుంది. ఎందుకంటే వాళ్ళ నోరుతోనే ఈరోజు ఇక్కడ కూర్చుని పూర్తి స్థాయిలో ఒప్పేసుకున్నారు. ఆవిడ ఈవిడ అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరి మీద అలిగేషన్స్ వేసుకుని నువ్వు ముందు నేను ముందు అన్నట్టుగా కొట్లాడుకుని ఇద్దరు నేరస్తులుగా ఇక్కడెక్కడే నిరూపించబడ్డారు. ఆధారాలు ఉన్నాయి, శుభ్రంగా శిక్ష పడుతుంది. నీలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే రైతే, ఇది జరిగినప్పుడు నీ తల్లి యొక్క క్యారెక్టర్ ఎప్పుడైతే కనుక అప్పు గురించి తీసుకోవటానికి వెళ్ళి ఒక పరాయి మగాడికి, ఒక కుటుంబం ఫ్యామిలీ ఉండేటటువంటి మగాడికి ఎప్పుడైతే తన శరీరాన్ని అప్పచెప్పిందో ఆ రోజే నీ మానసికంగా నీ తల్లి చచ్చిపోవాలి నీ మనసులో. ఎందుకంటే కనుక అక్కడికి వెళ్ళి ఆవిడ వేరే స్త్రీ యొక్క గొంతు కోస్తుంది. అక్కడ ఒక కుటుంబం ఉంది, అక్కడ ఒక పిల్ల ఉంది, వాళ్ళ జీవితాన్ని ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుని నాశనం చేస్తుంది. ఈవిడ ప్రత్యేకంగా నీ జీవితాన్ని మోసం చేసిన తర్వాతే ఆవిడ మీద కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆవిడకి ఆ దుర్బుద్ధి మొదటి నుంచే ఉంది. అది కూడా ఎప్పుడమ్మా, నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక 2 years 3 years ఆ జ్ఞాపకాలు పోయిన తర్వాత వేరే మగాడికి దిక్కు కావాలనేటటువంటి ఆలోచనతో, ఆ శారీరకపరమైన వ్యామోహంతోనో డబ్బులతోనో వెళ్తేనే అది ఒక అర్థం. దహన సంసారం గురించి తీసుకున్నటువంటి 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి 6వ రోజో 7వ రోజో ఒక వ్యక్తితో పాటు వెళ్ళి మీ మదర్ ఉంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే ఆవిడకి అసలు ఎథికల్ వాల్యూసే లేవు. వాస్తవానికి ఏంటంటే మీ నాన్నగారు ఉన్నప్పుడే అటువంటి వ్యాపారం చేసేదా, లేదంటే మీ నాన్నగారు ఎప్పుడు చనిపోతారని వెయిట్ చేసేదా అనేటటువంటి ఆలోచన కూడా అసలు చంపేశారేమో అని కూడా అనాలి. ఇంకా నీలాంటి ఆడవాళ్ళు ఉంటే ఏ అనారోగ్యం అని వస్తుంది. సో ఇవన్నిటిని బట్టి నేను ఏమంటున్నానంటేనమ్మా, ఎక్కడో చోట నువ్వు గొంతు విప్పి మాట్లాడుంటే, నువ్వేమి చిన్నపిల్లవు కాదు. 19 years అప్పుడు నువ్వు మాట్లాడలేదు, 20 మాట్లాడలేదు, 21 మాట్లాడలేదు, 22 అప్పుడు మాట్లాడలేదు, ఆల్మోస్ట్ 3-4 years. అంటే ఒక 19 years అప్పుడు నువ్వు ఒక షాక్ అయ్యావు, ఇదేంటి నా మంచం మీద
ఏంటి నేను ఏం జరిగింది అనేది ఒక ఆడపిల్ల సడన్గా చూసేటప్పటికి వాళ్ళు మత్తు పానీయంలో ఏదో కలిపేసి నువ్వు మగతలోకి వెళ్ళేటప్పటికి ఆ ఎదవ నిన్ను మానభంగం చేశాడు. ఓకే అది ఒక షాక్, ఒక ఆడపిల్లకి ఒక భయంకరమైనటువంటి షాక్. ఆ షాక్లోంచి తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఇంకో రోజు కానీ పోలీస్ స్టేషన్లు ఇక్కడికి అలాంటి చోటకి వెళ్ళేటటువంటి ధైర్యం లేకపోయినా నీకంటూ ఒక 4 స్నేహితులు ఉంటారు, ఆ ఆఫీస్లో పనిచేసేటువంటి 4 వ్యక్తులు ఉంటారు, ఇరుగు పొరుగు. ఎందుకంటే ఇలాంటివన్నీ గొంతిప్పి మాట్లాడకపోతే ఇలాగే చాప కింద నీరులాగా వెళ్ళిపోయి వాస్తవాలు అనేటటువంటిది కప్పేయటం అనేటటువంటి జరుగుతుందమ్మ. ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకో. నీకు అంటే చాలా బాధగా ఉందమ్మా. అంటే తల్లి అనేటటువంటి వ్యక్తే నిన్ను ఇలా ముంచేసేటప్పటికి మాకేమనాలో తెలియట్లేదు. అమ్మ నువ్వు ఆ సపోర్ట్కి వెళ్ళమ్మా అనగానే మనం ఫస్ట్ ఎవరిని చెప్తామా, నీకు తల్లి ఉంది కదా మీ తల్లితో చెప్పమ్మా అంటారు. అమ్మ ఆడెవడో బస్సులో అసభ్యకరంగా నన్ను ముట్టుకున్నాడు, లేదంటే ఇంకోటి ఎవడో నన్ను తాకాడంటే మీ అమ్మకి చెప్పమ్మా, దుర్గామాతలాగా వెళ్ళి కత్తితో నరికి పాడదుపుతుంది వాడిని అని అంటూ ఉంటాయి. ఇక్కడ అక్కడ లేకపోయేటప్పటికి ఇంక నీకు ఎవరు నమ్మాలో అనేట్టు నీకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా వీళ్ళు ఒక కట్టుగా తీసేసి ఆ కేసు అనేటటువంటిది ఏమీ క్రియేట్ అవ్వకుండా ఆదరాబాదరగా తీసుకొచ్చేసారు నిన్ను అక్కడి నుంచి. కానీ అయినా కానీ నేనేమంటానంటే కనుక ఒక 4 years పాటు ఇటువంటి ట్రామా టార్చర్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే కనుక 1 year బ్యాక్ ఒక నిర్ణయం తీసుకుని నేను ఇటువంటి వాతావరణంలో ఉండను అని చెప్పి అక్కడ పారిపోయి వచ్చావో అది ఎప్పుడో నువ్వు చేసుంటే కనుక. ఎందుకంటే సమాజం అనేటటువంటిది గొడ్డుబారిపోలేదమ్మా. ఇప్పటికీ కూడా సమాజంలో న్యాయం ఉంది, నమ్మకం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. నీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు జరిగినటువంటి ట్రామా వల్ల చాలా మానసిక వేదన అనేది ఉంటుంది మేడం. PTSD అంటూ ఉంటాం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం. అందు గురించి ఆ అమ్మాయి ఏడవటము, వాళ్ళ అమ్మ మీద కచ్చి, ఎందుకంటే తల్లినే నేను నరికి చంపేస్తాను అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వస్తుందంటే ఏ స్థాయి వరకు ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఇంకా మానవత్వం కూడినటువంటి ఒక రిలేషన్షిప్స్ మీద ఆవిడకి పూర్తిగా నమ్మకం పోయి ఉంటుంది. ఆవిడకి ఆ మానసికపరమైనటువంటి ట్రీట్మెంట్ అనేటటువంటిది కూడా ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఏ విధంగా శిక్షించాలి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు. ఎటువంటి శిక్ష పడుతుంది, ఎటువంటి భయంకరమైనటువంటి శిక్ష, ఎంత శిక్ష పడినా కూడా తక్కువే అనిపిస్తుంది వీళ్ళకి అనేటటువంటిది అడ్వకేట్ మేడం చెప్తారు. కానీ నేనైతే మాత్రం ఈ అమ్మాయికి ఇప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఈ మానసిక వేదన వల్ల ఆ డిప్రెషన్లో ఏ దారిని పోతారో వాళ్ళకి అర్థం కాదు. చేయకూడనటువంటి దారిలో వెళ్ళకూడనటువంటి దారిలో వెళ్ళి చేయకూడనటువంటి తప్పులు చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. సమాజంలో ఉండేటటువంటి ఇంకొన్ని క్రూర మృగాలు ఇలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ అమ్మాయిని ఆ PTSD పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనేటటువంటి డిప్రెషన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం, ఈ అమ్మాయికి ఒక ఆధారం చూపెట్టడం, ఒక సెక్యూర్ అండ్ సేఫ్టీ ప్లేస్లో, ఒక హోమ్ లాంటి ప్లేస్లో ఏదైనా పెట్టి ఈ అమ్మాయిని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఈ వేదిక ఉందన్నది నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మాటలు రావట్లేదు మేడం. చాలా ఎపిసోడ్స్ దిగజారిన కేసులు మనం చాలా చూస్తూ చేస్తున్నాం దిగజారి కొన్ని వణుకొస్తున్నాయి. కొన్ని కేసులు వింటుంటే ఇంత అసహ్యకరమైన సమాజంలో మనం ఉన్నామా అని. మేబీ ఈ ఎపిసోడ్లు చేయడం వల్ల జనాలకి అవేర్నెస్ వస్తుందా అని అనుకుంటున్నాం. కానీ పాతాళాల్లోంచి క్రూయల్ పర్సన్స్ మనిషి మాస్క్ వేసుకొని సమాజంలో తిరిగేస్తున్న వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి. ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నాం. మేము ఇక్కడికి వచ్చి నాకు చూస్తే తెలుస్తుంది. ఇక ఇటువంటిగా బయట మనం ఆల్రెడీ చాలా కేసులు అండి, భర్త ఉండి కూడా ప్రియుడితో లేచిపోయారు, భర్తను చంపేశారు. రీసెంట్ ఇవాళ ఒక కేసు, 2 పిల్లల్ని భర్తనే వదిలేసి బాయ్ ఫ్రెండ్ తోటి లిఫ్ట్లోంచి దిగి సీక్రెట్గా పారిపోయి వెళ్ళిపోయింది అమ్మాయి. అంటే సమాజంలో మానవతా సంబంధాలు పోగా ఇంకా కొంచెం మిగిలింది పిల్లలు, తండ్రి, పిల్లలు, తల్లి. ఇవి చాలా చిన్నగా అయిపోయింది రిలేషను. ఆ రిలేషన్లో కూడా అధ్వానమైన సిచ్యుయేషన్స్. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. భయం, ఎంతకాలం భయపడతారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, లా అండ్ ఆర్డర్ గురించి తెలుసుకోవాలంటే భయం. సర్వనాశనాలు అయిపోయి జీవితాలు సర్వనాశనం అయితే ఉండేదే ఒక్క జీవితం. ఆ భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అందులోనూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడి మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎన్ని కేసుల్లో చెప్తూ ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్లో మ్యాక్సిమం అందరూ కూడా కొంత అవేర్నెస్ అయితే తీసుకొని వస్తున్నారు. మీకు ఏదన్నా జరిగితే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి, లేదా పక్కింటి వాళ్ళకి చెప్పండి, లేదా ఏదైనా ఒక సోషల్ మీడియా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి చెప్తే ఈ రోజున సర్వీస్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి అంటే భయం అనే పొజిషన్ నుంచి బయటికి రండి ఫస్ట్. ఈ రోజున అమ్మ నేను నిజంగా ఇక్కడ నీకు థ్యాంక్స్ చెప్పాలి తల్లి, మేము ఒకళ్ళు ఉన్నామని మమ్మల్ని నమ్మి సంవత్సరం తర్వాత ఎక్కడెక్కడో దాక్కున్నా నువ్వు, అరే ఈ స్టేజ్ మీదకి వెళ్తే నాకు న్యాయం జరిగిద్దని వచ్చావు చూసావా,
నిజంగా నీకు పాదాభివందనాలు చేస్తున్నాం చిన్నపిల్లవైనా కానీ. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థమే కాలేదు. నాకు ఇట్లా అనిపిస్తుంది నీ నీ మాట నీ గురించి మాట్లాడాలంటే కూడా. అంత నమ్మి మా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదమ్మా మేము. ఏదో ఒకటి కదా, మామూలుగానే నాకు కొంచెం బీపీ ఎక్కువ. ఇలాంటి ఒక 2 క్రిమినల్స్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సొంత కూతురు జీవితమే పీక్కు తినేసింది ఆ అమ్మాయి. ఒక శవాన్ని కూర్చోపెట్టుకొని తింటే అలాగో అమ్మాయి అలా నేను బతుకుండగా తినేసింది. ఈ క్రూయల్ పర్సన్ గురించి తర్వాత మాట్లాడతారు. మనుషులు అనే పదాలకి వీళ్ళిద్దరూ అసలు అర్హత లేని వ్యక్తులు. మరి మనుషుల్లాగా వీళ్ళు ఎట్లా నడుస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం మా స్టేజ్ మీద మా ముగ్గురికి ఇచ్చావు నువ్వు. అందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు. మమ్మల్ని నమ్మి వచ్చావు కదా నువ్వు. ఎంత నువ్వే కాదు, ఇలా ఎవరైనా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ ఏజ్ కాదమ్మా, 20, 30, 40 ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది ఒక సొసైటీ అసహించుకునే పొజిషన్లో ఉన్న, లేదా అది ఎవరు నమ్మరు అనే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. చెప్పరు ఎవరికి, నర్రకం పడుతూ ఉంటారు. నువ్వు ఇంకా మాట్లాడుతుంటే మా ఇద్దరికి అర్థమవుతుంది కొంచెం డిప్రెషన్ పిల్ల కనిపిస్తుంది అని. కానీ నిజాలు మాట్లాడు. ఎక్కడో అదృష్టం బాగుండి నువ్వు అంత కొంచెం స్ట్రాంగ్గా ఉండగలిగావు, కానీ ఒక 50-60% ఉండరు, 90%. అప్పుడు ఆవిడేం చేస్తుంది? నీ బతికున్న 7 తోటే వ్యాపారం చేస్తూ కూర్చునేది. నువ్వు తెలివిగా పారిపోయి వచ్చావు చూసావా, దానివల్ల నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు. ఇప్పుడు ఈ రోజున వీళ్ళిద్దరిని పనిష్ చేసే అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నావు. నిన్ను కాపాడడం మా బాధ్యత. నిన్ను కూర్చోపెట్టి మంచి ప్లేస్లో ఉంచి జాబ్ ఇప్పించి ఏం చేయాలనేది లాస్ట్లో మాట్లాడదాం. అమ్మా, ఏ రకంగా అమ్మా నువ్వు? అమ్మా అని పిలుస్తాం, పిలుపుకి పనికిరావు, స్త్రీగా పనికిరావు, ఒక మనిషిగా పనికిరావు. ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నావు ఇందాడి నుంచి. మీ హస్బెండ్ చనిపోతే 1,00,000 రూపాయల అప్పు కోసం నిన్ను నువ్వు అమ్ముకున్నావు. అప్పుడు ఏమనేవాళ్ళమో తెలుసా? బా త్యాగమూర్తి, పిల్ల కోసం జీవితం త్యాగం చేసుకుంది, చిచ్చిచి అట్లా అవకాశానికి వాడుకుంటావా, మగజాతికి నువ్వు చీడ పురుగని ఈయన బాగా తిట్టేవాళ్ళం. అది అక్కడితో ఆగుంటే. అవసరం వేరు, ఒళ్ళు కొవ్వెక్కి చేయడం వేరు, క్రూయాలిటీతో చేయడం వేరు. నువ్వు ఆ 3rd స్టేజ్లోకి వచ్చేసావు. అవసరంతో చేసే వాళ్ళని మేము చాలా సందర్భాల్లో సిచ్యుయేషన్ బట్టి నేను ఎక్స్క్యూజే మాట్లాడతాను. వాళ్ళ అవసరం, వాళ్ళ ఆ పద్ధతిలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది రూపాయి లేకుండా ఈరోజు బతకడం కుదరదు, రూపాయి మనుషుల్ని ఆడిస్తుంది అని. ఎన్నన్నా కూర్చొని కబుర్లు చెప్తాం. డబ్బున్న వాళ్ళని ఎవరన్నా మాట్లాడతారు. డబ్బు లేని వాళ్ళకి రూపాయలు లేక సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు, అప్పుల పాలైపోయి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు. సో నీకు ఒక అవకాశం దొరికింది, పిల్లని బతికించడానికి అని ఓ సింహాసనం మీద కూర్చోబెట్టేవాళ్ళం. కానీ నీకు అవసరమే లేదు అక్కడ. పైగా దానికి ఒక సీన్ క్రియేట్ చేసింది మా ఆయన అంత్యక్రియల కోసం అని. మీ ఇంట్లో చుట్టాలు లేరా? మీకు ఎవరు బలగం లేరా? 10 రూపాయలు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? ఈడు చేశాడుగా. నేను ఎవరిని సార్ అని మాట్లాడతాను, మేడం అని మాట్లాడతా. ఫస్ట్ టైం మీ ఇద్దరిని నువ్వు అని మాట్లాడుతున్నా, వాడు వీడని మాట్లాడా. దయచేసి మా ఆడియన్స్ క్షమించండి, ఇంతకంటే దారుణంగా మాట్లాడవచ్చు వీళ్ళని అని నా ఉద్దేశం. మీరు ఈరోజు ఖచ్చితంగా మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన వ్యక్తులు. చాలా అసహ్యంగా నువ్వేం మాట్లాడావో తెలుసా? 1,00,000 రూపాయలు ఇచ్చావు, 5 లక్షలు అడిగితే మా అమ్మాయి ఫోటో అన్నప్పుడు నువ్వేమనాలి? అసలు నీ ఫోన్లో అమ్మాయి ఫోటో చూసినప్పుడు ఏం చేయాలమ్మా నువ్వు? అంత అసహ్యంగా మాట్లాడినందుకు. లేదా పరిగెత్తుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అది వదిలేసి మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్లకి మత్తు మందిచ్చి ఇంకా పైగా ఊరుకో అంటావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పిల్ల ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లకి పిచ్చని ముద్రేస్తారా? ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళో చెప్పండి ఒకసారి. నువ్వు బయట కూర్చొని అప్పులు చేయడం ఎందుకు తల్లి? నిన్ను జైల్లో కూర్చోబెడతాము హ్యాపీగా. ఆ పిల్లని, అమ్మాయి మేజర్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ ఆ అమ్మాయికి లిటరల్లీ రేప్ చేశారు మీ ఇద్దరు కలిపి. రేప్కి సహకరించిన వ్యక్తివి నువ్వు. అర్థమవుతుందా తల్లి? పిస్టులు మీరిద్దరు ఓ రకంగా. చేసినోడు దగ్గరుండి జయించినోళ్ళు ప్రోవోక్ చేయడం అంటారు. మీరంతా ఈక్వల్, మీరిద్దరు ఈక్వల్ పనిష్మెంట్కి అర్హుల కింద లెక్క. మీరు ఖచ్చితంగా ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. ప్రాపర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేడం కంప్లైంట్ దగ్గరుండే ఇప్పిద్దామండి కేసులు. పెళ్లి చేసుకుంటారా పిల్లని? మేడం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాను మేడం. ఇప్పుడే లేదంటే చేస్తాం, నాకు 10 ఇప్పుడే లక్షలు చేస్తాం, కట్టండి మేడం. ఇప్పుడే చేస్తాం. పంతుల్ని పిలిపిస్తాం, దండలు తీసుకొస్తాము, పెళ్లి చేస్తాం. మీ ఆవిడ ఏం చేద్దాం? మీ ఆవిడ ఏం చేద్దాం? ఎంతో మంది ఇద్దరిని చూసుకుంటున్నారు కదా మీ మేడం. ఆవిడకి ఫోన్ చేయి. ఈ విషయం మీ ఆవిడకి తెలియదు ఇప్పటిదాకా. మేము ఎవ్వరం ఏమీ చెయ్యవసరలా. మీ ఆవిడకి ఒక్కదానికి తెలిస్తే, నీ కొడుకులకి ఇద్దరికి తెలిస్తే నీ భాగోతం ఏంటో అడ్డంగా చీరేస్తారు నిన్ను. నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతున్నావు ఆ పిల్లకి పెళ్లి చేసుకుంటానని? ఫోన్ చేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ముందు వాడి గురించి తెలియజేయాలి వాళ్ళకి.
ఆ ప్రాబ్లం ఆ అమ్మాయికి కదండి, వీడికి ఇతనికి ఉంది. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పటికి? పెళ్లి చేసుకుంటావా పిల్లని? ఏమ్మా నీకు ఇంట్లో తాళి కట్టాడు ఏదో అన్నావు కదా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానికా? మీ ఇద్దరు కలిపి ఒకరితోనే ఉంటారా? చెప్పు తెగిపోద్ది అట్లా మాట్లాడండి. నీ అవసరాలు వాడుకొని మళ్ళీ నా కూతురు అంటే ఫిజికల్ గా వాడుకుంటే పర్లా, తాళి కడితేనే తప్పు వచ్చింది నీకు? తాళి కట్టించు నువ్వు. వద్దు మేడం, ఆడంత పిచ్చెక్క వాగుతున్నాడు కదమ్మా. మనిషిలాగా మాట్లాడు కొంచానికన్నా. ఆడవాళ్ళకి, స్త్రీమూర్తులకి, తల్లులకి, మనుషులకి నువ్వే డెఫినేషన్ చెప్పాలి. మేడం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అయితే ముందు ఇన్ఫార్మ్ చేయాలండి. ఇతని క్యారెక్టర్ గురించి వాళ్ళకి అసలు తెలియదు. కొడుకులు కూడా కొంచెం వయసుకు వచ్చారు, వాళ్ళు పెళ్లిళ్ళకి వచ్చారు. ఈడొచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఊరుకోం కదా. వాళ్ళకి తెలిస్తే వాళ్ళే ఏం చేయాలనేది చూస్తారో, వాళ్ళ క్యారెక్టర్ల వరకు. యాక్చువల్గా సార్ ఈ కేసులో మనం ఇమ్మీడియట్ గా పోలీసులకి అయితే వీళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేయాలి విత్ ఎవిడెన్స్. అవన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా వాల్యూ తెలియట్లేదు. అలాగే ఆ 15 లక్షలకి నిన్ను ఏం చెయ్యాలో నీ కొడుకులు చూసుకుంటారు, మీ ఆవిడ చూసుకుంటది, మేము చూసుకుంటాం. మేము ముగ్గురం కూడా దగ్గరుండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, కేసు రిజిస్టర్ చేయించడం వరకు మన బాధ్యత అండి. యాక్చువల్గా ఇట్లాంటి కేసుల్లో సార్ మీకు ఇందాక ఒక డౌట్ వచ్చింది, పోలీసులు ఎందుకు యాక్టివ్ గా తీసుకోలేదు అని. మాక్సిమం మనకి ఇప్పుడు భరోసాలని, ఉమెన్స్ కి సంబంధించి స్పెషల్ అని వచ్చినాయి. కానీ తను వెళ్ళే టైంలో అంత పోలీస్ స్టేషన్స్ లో ఆ పిల్ల బాగా చిన్నపిల్లలా ఉంది. నెక్స్ట్ మాట్లాడే విధానం ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది, కానీ మనకి కొంత అర్థం అవుతుంది సైకలాజికల్ గా ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదా అని కూడా మనం కాసేపు డౌట్ పడ్డాం. సో ఇవి పోలీసులు గబుక్కుని తీసుకోరు, ఎందుకంటే చాలా పెద్ద కేసు. ఎవరు నమ్మే రిలేషన్ కాదు ఆ అమ్మాయి చెప్తున్నది. దానివల్ల ఎవరిని పిలుస్తారు? ఇంట్లో ఉన్నది ఒకటే అమ్మ, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పక్కింటి వాళ్ళు లేరు. వీళ్ళు వచ్చి డ్రామా ఆడింది ఏంటంటే పద్ధతిగా ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లమ్ని విత్ ఎవిడెన్స్తో చూపించారు. అక్కడ మిస్లీడ్ అయ్యారు తప్ప ఇలాంటి కేసులు పోలీసులు ఎక్కడ కూడా తక్కువగానే తీసుకోరు సార్. అస్సలు వదలరు. ఇంకొకసారి ఈ అమ్మాయి ట్రై చేస్తుంటే ఉమెన్ వింగ్ని పంపించే వాళ్ళమ్మ. అసలు ఏంటి వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి కనిపెట్టండి అని అడ్డంగా ఆ రోజే దొరికేవాళ్ళు. నువ్వు ఇంకొక 1 year సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ 1 year నువ్వు పారిపోయావు. మేము ఆల్రెడీ మీ స్టోరీ మాకు డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత ఆల్రెడీ మాకు తెలిసిన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడామమ్మా. నిన్న ఒక 2-3 months అక్కడ ఉంచుతాం. మీకు ప్రైవేట్ జాబ్ ఏదైనా మంచిది మాకు తెలిసిన సర్కిల్లోనే ఇప్పించి పంపిస్తాం. నువ్వు ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. మీరు ఏదో హాస్టల్లో ఉన్నామని చెప్పారు, అవి కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్నారని. ఆ హాస్టల్ ఫీజు అవన్నీ కూడా మేము క్లియర్ చేయిస్తాం. ఓకేనా? సో నువ్వు రిలాక్స్గా ఉండు తల్లి. ఖచ్చితంగా ఈ కేసును మనం తీసుకుని వెళ్ళి కేసు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ దగ్గరుండి రిజిస్టర్ చేయిస్తామండి. వాళ్ళకైతే నాకు తెలిసి బెయిల్ రాదు. అమ్మాయి ప్రొవోక్ చేసినట్టుగా దగ్గరుండి వీళ్ళిద్దరూ చేసినట్టు 3 years నుంచి అతను ఈజీగా అన్ని నేను కలిశానండి అనే ధైర్యంగా చెప్తున్నాడు. వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని కూడా అంటున్నాడు. సో ఆ అమ్మాయికి తెలియకుండా ఫోర్స్ఫుల్గా ఇవన్నీ చేశారు కాబట్టి చాలా పెద్ద క్రైమ్తో కూడిన కేసు అండి ఇది. 376 రిజిస్టర్ అయిందంటే మినిమం 2 months వీళ్ళు జైల్లో ఉంటారు ఇద్దరు. తర్వాత వీళ్ళ మొహాన్ని ఎవడైనా బెయిల్ వేయాలి. మేమైతే ఆల్రెడీ వీళ్ళ వైఫ్ను పిల్లలతో మాట్లాడతాం కాబట్టి ఎవడ బెయిల్ వేసే సీన్ కూడా ఉండదు. ఉండండి, జైల్లో ఉండి తింటూ ఉంటే అక్కడ జరిగే పనులకి కాస్త ఏమన్నా మీకు మానవత్వం ఇదైతే అక్కడ కౌన్సిలింగ్లు కూడా జరుగుతాయమ్మా. రియలైజ్ అయినప్పుడు చూసుకుందరు. కానీ కేసు నడుస్తుంది. ఒక 7 years కేసు లైఫ్ పడుతుందండి వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా. బాగా చెప్పారు. వేరే జైల్లో ఇద్దరిని కలిపి ఏమయ్యారమ్మా? వాళ్ళ పక్క నుంచి అండి మనం తీసుకెళ్ళి కేసు రిజిస్టర్ చేయాలి. మీరేమన్నారు? మీ అమ్మకి శిక్ష పడాలి, వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి అన్నారు కదా. ఏం చేయాలనేది మేడం చెప్పారు. సో డెఫినెట్గా వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేద్దాం. అండ్ మీ గురించి నేను కంగారు పడ్డాను మీరు ఎలా ఉంటారని. బట్ మేడం మంచి సొల్యూషన్ కూడా చెప్పారు. చక్కగా హోమ్లో ఉంచి సర్కిల్లో జాబ్ మనం అందుబాటులో నిజంగానే ఏమా పర్ల మీ ఇద్దరు అక్కడ బయట ఉండండి, మీకు ఏం చేయాలో చెప్తారు. చెప్పడం కదా ఉండాలి. మీరు డైరెక్ట్ గా జైలుకి వెళ్ళండి. మీరు అక్కడ నుంచి పక్కన పిచ్చి అమ్మాయిగానే వచ్చారు, పిచ్చి వీళ్ళిద్దరికి కాదండి. ఇక్కడ కూడా మనల్ని ఏదో మోసం చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ నిజంగా వాళ్ళకి ఎలా పని చేయాలో కరెక్ట్ గా చెప్పాను మేడం. అండ్ అలాగే అమ్మాయి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి చక్కగా చూసుకుంటా అన్నందుకు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే,
అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.